వేములవాడ ఇలాంటి తరహాలోనే జ్ఞాన సరస్వతి ఆలయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పసిపిల్లలకు అక్షరాభ్యాసం ఈ సరస్వతీదేవి చెంతన చేసినట్లయితే వారు విద్యావంతులు అవుతారు అని చెప్పి కూడా ఎంతో విశ్వాసంతో ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే బాసర క్షేత్రాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి, భక్తులందరికీ కూడా దీనికి మరింత అందుబాటులోకి తీసుకురావాలి, అన్ని మెరుగైన వసతులు కల్పించాలి అనేటువంటి సదుద్దేశంతో బాసర అమ్మవారి ఆలయానికి ఈరోజు పునఃనిర్మాణ పనులకు సంబంధించిన కార్యక్రమంలో స్వయంగా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొంటూ ఉన్నారు. వేద పండితుల వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయం లోపల తీసుకుని వెళుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునఃనిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతోంది. సో అంటే ఇప్పుడున్నటువంటి టెంపుల్లో ఈ శంకుస్థాపన అనంతరం నిర్మాణాలు జరిగేటప్పుడు అమ్మవారికి సంబంధించి కేవలం పురోహితులు పూజారులు మాత్రమే వెళ్లే విధంగా మొత్తం ఆ గర్భాలయాన్ని క్లోజ్ చేసి అయితే ఉంచుతారు. మిగిలిన పనులన్నీ కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ రెనోవేషన్ అయిన తర్వాత సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఎవరైనా వచ్చి ఒకవేళ అక్షరాభ్యాసాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనుకున్నట్లయితే అంతకుముందు అక్షరాభ్యాస మండపంలోనే అక్కడ అమ్మవారి ప్రతిమను ఉంచి అక్కడ తాత్కాలికంగా కూడా పూజలు నిర్వహించేటువంటి స్కోప్ కనిపిస్తోంది. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము, సీఎం రేవంత్ రెడ్డి బాసర చేరుకున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి అలానే మాస్టర్ ప్లాన్ పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఆ పూజా కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఆలయ అభివృద్ధి నమూనాకు సంబంధించి ఇప్పటికే కొన్ని అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నమూనాలలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఈ గవర్నమెంట్ చేయడం జరిగింది. చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా చేపట్టాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూర్చున్నారు. దాదాపు 225 కోట్లతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, ఫ్యూచర్ ఆలోచించి భవిష్యత్తు తరాలు, ఎందుకంటే ఇప్పటికే బాసర అమ్మవారి క్షేత్రానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా వీకెండ్స్ శుక్రవారం, శనివారం, ఆదివారము, దాంతో పాటు సెలవు రోజుల్లో అమ్మవారి క్షేత్రానికి చాలా మంది భక్తులు తరలి వస్తుంటారు. మరోవైపు వేసవి సెలవులతో పాటు స్కూళ్లు మొదలయ్యే వరకు అంటే దాదాపు జూన్, జూలై వరకు కూడా అమ్మవారి దర్శనం కోసము, అమ్మవారికి చిన్నారుల అక్షరాభ్యాసాల కోసము వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు చాలా పెద్ద మొత్తంలో వస్తుంటారు. కానీ అక్కడ కనీస కొంత వసతులు లేవు. అమ్మవారి క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లో ఎదురుగాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా కంజెస్టెడ్ గా ఉన్న టెంపుల్. దేశంలోనే రెండవ ప్రముఖ పుణ్యక్షేత్రం అమ్మవారిది జ్ఞాన సరస్వతి అమ్మవారు రెండే చోట్ల ఉంది. సో అప్పుడు వ్యాస మహర్షి ఇక్కడ అమ్మవారిని ఇసుక రూపంలో ఇక్కడ ధ్యానం చేసి ప్రతిష్ఠించిన చరిత్ర అమ్మవారిది. సో ఈ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో చాలా మంది తమ పిల్లలకి చిన్న పేద స్థాయి నుంచి కోటీశ్వరుని వరకు ఎవరైనా కూడా తమ పిల్లలకి బాసరలోనే అక్షరాభ్యాసం చేయించుకోవాలని ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు ఉంటారు. ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది పిల్లలకన్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. సో అందుకే ఏటా బాసర క్షేత్రానికి సంబంధించి భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ ఉండడానికి, భోజనానికి కానీ మిగతా వసతులు లేక ప్రతిసారి చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఈ మాస్టర్ ప్లాన్ చూస్తే మాత్రం కొన్ని సంవత్సరాల తరబడి భక్తులు కొంత సంఖ్య పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి పూర్తి తరహాలో ఈ మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కేవలం ఈ క్షేత్రానికి సంబంధించి ఆలయం ప్రెమిసెస్ సంబంధించి 225 కోట్లు, ఆ తర్వాత సెకండ్ స్టేజ్ లో ఇంకా ఈ గోదావరి పుష్కరాలు ఉన్నాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆ బ్రిడ్జి నుంచి కూడా పూర్తిగా పుష్కర ఘాట్స్ గతంలో నిర్మించినవన్నీ కూడా వాటన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి చెప్తున్నారు. దానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. సో ఇప్పుడు అమ్మవారి క్షేత్రానికి ఉన్న గోపురాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కేవలం మనం భక్తులు వెళ్లే దారిలో ఒక గోపురం మాత్రమే కనిపిస్తుంది. మరోవైపు ఉన్న 3 గోపురాలు పెద్దగా భక్తులకు కనిపించాయి. ఎందుకంటే కిందికి కొంత గుట్టకి ఆనుకొని ఉంది వ్యాస గుహకి. అందుకే ఆలయ క్షేత్రం అంతా కూడా కొద్దిగా డౌన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మవారి క్షేత్రం పక్కకే కోనేరు పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి కూడా వాడుకలో లేక దాన్ని ఎవరు పట్టించుకోలేక చెత్తా చెదారంతో నిండిపోయి పూర్తిగా అంటే ఉపయోగంలో లేకుండా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పుష్కరిణి కూడా కొంత ఈశాన్య భాగంలో అమ్మవారి క్షేత్రంలో ఆగమ శాస్త్రం ప్రకారం విషయంలో పుష్కరిణి కూడా నిర్మించాలని కొత్త పుష్కరిణి కోసం కూడా మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన పరిస్థితి ఉంది. సో రాజగోపురాల విషయానికి కూడా చాలా దూర ప్రాంతం నుంచి చూసినా కూడా అమ్మవారి ఆలయ శోభ అనేది ఉట్టిపడేలా కొంత రాజగోపురాలను కూడా
నిర్మించేందుకు ముందుకెళ్తున్నారు. ప్రధానంగా అమ్మవారికి సంబంధించి 9 అంతస్తులు, ఉత్తరం వైపు 9 అంతస్తులతో ఒక రాజగోపురం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన రాజగోపురాలు 3 దిక్కుల్లో 7 అంతస్తులతో మిగిలిన 3 రాజగోపురాలు ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన పరిస్థితి ఉంది. అలానికి మొత్తం సరౌండింగ్ లో ఇప్పుడు అమ్మవారికి సంబంధించి మాడవీధుల్లో అమ్మవారి పల్లకి సేవ జరుగుతుంది ప్రతిరోజు కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం కేవలం గర్భగుడి చుట్టూ మాత్రమే పల్లకి సేవ ఉంటుంది. కానీ ఈ కొత్త మాస్టర్ ప్లాన్ లో అమ్మవారి గర్భగుడి నిర్మాణం తర్వాత పూర్తిగా 33 అడుగులతో మాడవీధుల్లో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఊరేగింపులు కానీ అలాంటివి చేయడానికి మాడవీధులను కూడా నిర్మాణం చేయబోతున్నారు. 7,000 చదరపు అడుగులతో దాదాపు 6,000 మంది భక్తులు ఒక్కసారిగా ఒక్కొక్క క్యూ కాంప్లెక్స్ లో ఉండే విధంగా కొంత చర్యలు చేపడుతున్నారు. ఆ క్యూ కాంప్లెక్స్ కు అటాచ్ గా టాయిలెట్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ, ఎందుకంటే భక్తులు ఒకసారి అమ్మవారి దర్శనానికి వెళ్తే అక్కడ వారికి ఎలాంటి ఏమీ దొరకవు. ప్రధానంగా మనం చూస్తాము అమ్మవారి జన్మ నక్షత్రం టైంలో కానీ వసంత పంచమి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు క్యూ లైన్ లో గంటల తరబడి వేచి చూస్తే వారికి కనీసం మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి ఉండదు. ఆలయానికి సంబంధించిన అధికారులు పాలు బిస్కెట్స్ ఏదైనా ఇస్తేనే ఉండొచ్చు, కానీ మిగతా టైంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సో కొంత ఫుడ్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయాలి అక్కడక్కడ మధ్యలో ఉన్నది ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచినట్టుంది. సో అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దగా వస్తారు కాబట్టి ఈ అన్నదానానికి సంబంధించిన సత్రం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఒక 100 మంది వరకు మాత్రమే భోజనం చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ లో కొత్తగా పెద్ద ఎత్తున ఒక భోజనశాలని నిర్మించే విధంగా అమ్మవారికి సంబంధించిన ప్రసాద వితరణకు సంబంధించి పంపిణీ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని కూడా క్యూ లైన్ లో లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం రెగ్యులర్ గా అమ్మవారి క్షేత్రంలో వితరణ జరుగుతుంది. సో అది కూడా చాలా చిన్నగా ఉంది. సో దాన్ని కూడా కొంత పెద్దగా పెంచాలన్న ఒక ఉద్దేశంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మాస్టర్ ప్లాన్ లో. పోటు లడ్డు పోటు కానీ పులిహోర తయారీకి సంబంధించి హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది, పంపిణీ కేంద్రం మాత్రమే చిన్నగా ఉంది కాబట్టి వాటిని కొంత మార్పు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ గెస్ట్ హౌస్లు ఉన్నాయి చాలా వరకు, టీటీడీకి సంబంధించిన గెస్ట్ హౌస్ కానీ రాజరాజేశ్వర గెస్ట్ హౌస్, బాబ్లీ గెస్ట్ హౌస్ అని ఇట్లా కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి. అవన్నీ కూడా వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సో ఈ మాస్టర్ ప్లాన్ లో వాటిని మరి తొలగించి వేరే చోటికి షిఫ్ట్ చేసే దిశగా కూడా కొంత ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ పార్కింగ్ విషయంలో ప్రధానంగా బాసవార అమ్మవారి క్షేత్రానికి ఉత్సవాలంతా కూడా రోడ్లకు ఇరువైపులనే పార్కింగ్ పెడుతూ ఉంటారు. కొద్దిగా ఉత్సవాల టైంలో చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది, వాహనాలు ట్రాఫిక్ జామ్ లాంటివి. సో దానికి అనుగుణంగా కూడా పార్కింగ్ వ్యవస్థను కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రేమ్ సాగర్. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్రం ఖరీఫ్ కి 547 టీఎంసీ కావాలి, రబీకి 343 టీఎంసీలు కావాలి, మొత్తం 890 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు 28 కావాలి, త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. వర్షం ద్వారా నీళ్లు వస్తాయి, పై నుంచి వర్షాలు పడితే నదుల ద్వారా నీళ్లు వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం, పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు, రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రతనాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి, దేశంలోనే తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రధానం నీళ్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు, 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం.
వాళ్ళు పెంచిన 4,660 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి ఎవరికి భారం పడకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా నీటి ఎద్దడి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గోదావరి చూస్తే సంవత్సరానికి 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి ఆవరేజ్ వెళ్ళిపోతున్నాయి. నిన్న పోయిన సంవత్సరం కృష్ణాలో 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. కనీసం ఇందులో ఇక్కడుండే నీళ్లని ఉపయోగించుకుని ఒక 200-300 టీఎంసీ నీళ్లు తేగలిగితే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే, భూమిని జలాశయంగా మార్చగలిగితే, ఒకసారి వర్షం పడకపోయినా సమర్థవంతంగా మేనేజ్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, రబీ ఖరీఫ్ 2 పంటలు అయిపోయిన తర్వాత ఒక్క జలాశయాల్లోనే 65% నీళ్లు నిండుగా ఉండి జలాశయాలన్నీ కూడా జల కళ సంతరించుకున్నదంటే అది ఈ ప్రభుత్వం ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జలం అనేది, నీళ్ళు అనేది ఒక సంపద. మీరు ఎట్లయితే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారో మీ గ్రామాల్లో జలాన్ని భూమిలో అయినా రిజర్వాయర్ అయినా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్పేవాడిని ఎప్పుడు, నదుల అనుసంధానం జరగాలి. వాజ్పేయి గారి పీరియడ్లో ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రయత్నం గంగా నది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం చేయాలని. అది జరిగితే ఈ దేశంలో సంపదకు ఏమాత్రం కూడా తక్కువ కాదని మీకు తెలియజేస్తున్నా. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, మోడీ గారిని అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం డయాఫ్రామ్ వాల్ని కూల్చేసి పోలవరాన్ని గోదావరిలో ముంచితే ఈ 21 నెలల్లో ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి, పాత డయాఫ్రామ్ వాల్ కాకుండా కొత్తదే నిర్మాణం చేశాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫ్రామ్ వాల్ కొత్తది వేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి అయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశారు. ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను, 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. కృష్ణా డెల్టా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అటు ఇంకా ముందుకు పోతే విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఈ రెండో పూర్తయితే ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉంటుంది. అది కాకుండా నా ఆలోచన, గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగరు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే
ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు కేంద్రం కూడా మొన్ననే నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది శ్రీకాకుళంలో వంశధార పైన. దీనిపైన తొందరలోనే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా దాన్ని పూర్తి చేస్తాం. అదే మరిగా పల్నాడులో వరికపూడి శిలను పూర్తి చేస్తాం. ఏలూరులో పెండింగ్ ఉండే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత ఏదైనా బాగా కరువు ఉందంటే వెలుగొండ ప్రాంతంలో, అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉంది. అందుకని దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ యొక్క ప్రకాశం మార్కాపూర్ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నగిరి గాలేరు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. రాయలసీమలను ఆలోచన ఒకటి, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అదే మరిగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. అందుకే మీరందరూ సహకరిస్తే నేను ఒకటే కోరుతున్నా, మనలో కూడా ఆశ ఎక్కువ పెరిగిపోయి చెరువుకు నీళ్లు వచ్చే సప్లై ఛానల్స్ అన్ని పూర్తి చేశారు, ఆపుకున్నారు, నీళ్లు రానియకుండా చేశారు. నిన్న అనంతపురం మన అన్నమయ్య జిల్లాలో చాలా బాగా చేశారు కలెక్టర్ గారు. ప్రజలందరినీ సమీకరించారు. ఒక వాగు ఉంది, ఆ వాగు మీద కొన్ని చెరువులు ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెరువులు నిండే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాగు నుంచి ఇంకొక వాగుకు మళ్ళిస్తే దాని కిందుండే చెరువులన్నీ నిండుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. దీనికి సాగునీటి సంఘాలున్నాయి. 6047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూటర్ కమిటీస్ ఉన్నాయి. 58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. 60,000 మంది సభ్యులున్నారు. 100 రోజులు టైం. అందరినీ కోరుతున్నా, మీరు మీ యొక్క పొలానికి పోయే నీళ్లు, పొలాలకు పోయే నీళ్లు, కాలువలన్నీ పూర్తి చేయాలి, డ్రైన్లు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా వర్షం ఎంత పడినా పంట ముంపుకు గురి కాకూడదు. చివరి భూమికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో, కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు, రాజీ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఈరోజు దగ్గర ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. 5 లక్షల ఎకరాలు పెంచుతాం. ఈరోజు మీరు చూస్తే 200 మిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర పళ్ళు కానీ కూరగాయలు వస్తున్నాయి. దాన్ని 400 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కేంద్రం ముందుకొచ్చారు. రాయలసీమలో వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్రకి ఇంకో పక్క పూర్వోదయలు ఇస్తామన్నారు. అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక పక్క నీరు రావాలి, వ్యవసాయం బాగుపడాలి. ఇంకో పక్క యువత, ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అమరావతి ఇప్పుడే నేను చూశాను. అశ్వత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? నీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే
చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ పెట్టి నేను ముందుకు పోతా ఉంటే ఇష్టానుసారంగా గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తా ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు తీసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. ఇలాంటివన్నీ మనం చేస్తే వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. పగబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పోయిన 5 సంవత్సరాలు వీళ్ళుంటే 2000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అదే తెలుగుదేశం వస్తానే హంద్రీ నీవా ప్రపంచంలోనే పొడవైనటువంటి కాలువ, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సమర్థవంతంగా చివరి భూములకి చివరి రివర్లకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చాం. నేను మీ అందరికీ ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నాను, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఇది చూసి ఓర్వలేక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదుల పైన పోరాడాను, 30 ఏళ్లకు మునిపే పోరాడాను.
ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు, ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. దేవాలయాలపైన ఇప్పుడు తిరుపతి పోయారు మీరు నిన్న మొన్న, ప్రసాదాలు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్శనాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి బాగున్నాయని. ఆ రోజు ఎందుకు బాగలేవు చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరినీ కోరుతున్నా, ప్రజలందరూ కూడా ఐకమత్యం కావాలి. జల సిరితో రాష్ట్రంలో జలధారతో రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి జలహారతి ఇవ్వాలి. నేను ఈ మాట వాడుతున్నాను. జల ధార ఎక్కడికక్కడ ఉండే నీళ్లన్నీ ఉపయోగించుకొని ప్రతి ఎకరాకు జలహారతి ఇవ్వగలిగితే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. నేను 30 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మైక్రో ఇరిగేషన్ పోతాం, నీటిని పొదుపు చేస్తాం, నీటిని సమర్థవంతంగా ఉపయోగిద్దాం. నేను మీకు అండగా ఉంటా, మీరు నాకు తోడుగా ఉండి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రెండో విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే అధికారులందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నారా? కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉంటే మీరు కలెక్టర్ కోరుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా. ఈరోజు నేను అన్నీ కూడా చూశాను. మొత్తం జిల్లా అంతా కూడా నేను మీకిచ్చే సేవలన్నీ, పెన్షన్ ఇచ్చిన, రేషన్ ఇచ్చిన, ఆర్టీసీ డిపోలు మీరు అక్కడికి పోయినా, బస్సుల్లో ప్రయాణం చేసిన, అవి ఏ విధంగా ఉన్నాయో నేను ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా. టెక్నాలజీ కూడా ఆడిట్ చేస్తున్నా. ఏ టైంలో సేవలు అందించారు, అదే మరి ఎవరన్నా వచ్చి రిజిస్ట్రేషన్కి వస్తే టోకన్ సుజావుగా ఇచ్చారా, టోకన్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారా, పెన్షన్ ఇచ్చినప్పుడు గౌరవంగా మీతో మాట్లాడారా? ఈరోజు నేను కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాం తప్ప మేం పెత్తందారులం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే టెక్నాలజీ ఒకటే మార్గం. నేను ఈరోజు చేసింది కాదు, 30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా ఈ టెక్నాలజీ అనుసంధానం చేయాలని. ఈసారి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాం. ఆర్టీజీఎస్ అని పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ప్రతి సేవలు మీ అందరికి ఇచ్చింది ఆన్లైన్లో ఇస్తున్నాం.
దాని మీద నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాను. టెక్నాలజీ ఆడిట్ చేస్తే ఈ జిల్లాలో మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు 73.8% సాటిస్ఫాక్షన్ ఉంది. జిల్లాకు వస్తే 68.4 ఉంది. నేను గర్వపడుతున్న ఈ కాన్స్టిట్యున్సీ వరకు 73.3% ఉంది. దానికి ఇక్కడ పనిచేసే అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళకు నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రీసర్వే ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో రీసర్వే 93% బాగుందని వచ్చింది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. అదే సమయంలో జిల్లా అయితే 70% ఉంది, రాష్ట్రం కూడా 70% ఉంది. రాష్ట్రం కంటే 20% ఇక్కడ ఎక్కువ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎఫ్ లైన్ సర్వే 69% ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో 50% ఉంది, స్టేట్ లెవెల్లో 54% ఉంది. రెవెన్యూ ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఒకసారి లేయాలి. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గవర్నర్ విజిట్. ఓకే, ఇక్కడ ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నియోజకవర్గంలో 76% సాటిస్ఫాక్షన్ ఉంది. అదే సమయంలో స్టేట్ లెవెల్లో 64% ఉంది. ఇంకో పక్క 57% జిల్లా లెవెల్లో ఉంది. జిల్లా కంటే తాడిపత్రి బాగా పనిచేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క హౌసింగ్ అయితే రాష్ట్రంలో 61 ఉంటే జిల్లాలో 62 ఉంటే ఇక్కడ 72 ఉంది. దీనికి కూడా అభినందనలు. ఇంకో పక్క కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. తప్పకుండా ఏడికలో పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ అవసరమైతే ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాలేజీలు అయితే 77% బాగుంది, 71% రాష్ట్రం ఉంది, 65% జిల్లా ఉంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్? ఉన్నారా ఎవరన్నా? జిల్లా నేను బీ కేర్ఫుల్, బాగాలేదు. ఏంటి, ఎందుకు బాగాలేదు? 65%లో లోయెస్ట్ ఉన్నావు. మైక్ ఇవ్వండి ఆయనకి, మైక్ ఇవ్వండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. రాబోయే రోజుల్లో అందరికీ చెప్తున్నా, మనందరం సేవాభావంతో పనిచేయాలి. మైక్ ఇవ్వండి. ఏంటి కారణం మీరు చెప్పండి నాకు. ఎందుకు జిల్లా వెనకబడి ఉంది, తాడిపత్రి బెటర్గా ఉంది, స్టేట్ కూడా బెటర్గా ఉంది, మీకంటే 6% ఎక్కువ ఉంది. ఏంటి కారణం? సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాను సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా, నీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు. నీ రికార్డ్ నీ వెనకనే ఉంటుంది, కంప్యూటర్లో మీ రికార్డ్ అంతా ఉంటుంది. ఎక్కడ పనిచేసావు, అప్పుడు ప్రజలు ఏం చెప్పారు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, అప్పటి నుంచి ఎట్లా పనిచేస్తున్నావు, అన్నీ ఉంటాయి. దయచేసి ఇంకొకసారి వద్దు, శ్రద్ధ పెట్టు. ఓకే సార్. నమ్మకమేనా? నమ్మకం. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఓకే, ఓకే. దెన్